ఆంధ్రప్రభల 10th డిసెంబర్ నుంచి తరచూ ఇది వస్తూ ఉన్నది. ఏందనంటే కొనసాగుతున్న గోవులు పశువుల వధ, పెరుగుతున్న పాడి గేదెల దొంగతనాలు, లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థలో నిత్యం వధ, దుర్గంధం, కాలుష్యం, స్థానికుల అవస్థవాలు, ఉద్యమం తీవ్రతరం చేసిన స్థానికులు, అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం. ఇది కట్ చేస్తే వెస్ట్ గోదావరి ఎడిషన్ల మన ఆంధ్రప్రభ పేపర్లో 10th డిసెంబర్కి వచ్చిన కథనం. ఇక్కడ ఏందనంటే లేహం అనే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ ఒక పశువు వధ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిందని చెప్పి ఆడ నడుస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ గంభీరమైన ఆరోపణలు ఏంటంటే వీళ్ళు లైసెన్స్ ఇచ్చిర్రంటారు, తెలుగుదేశం వాళ్ళు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిర్రని అంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన అని అంటారు. బట్ యాక్చువల్లీ ఆడ ప్రజలకు ఏం ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది అని మాత్రం అధికార పక్షము పట్టించుకోదు, ఇటు ప్రతిపక్షము పట్టించుకోదు. ఇది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. అయితే ఇప్పుడు కట్ చేస్తే సీన్ ఏందనంటే దీనివల్ల కాలుష్యం పెరుగుతుందని, దీనివల్ల నీటి సమస్య వస్తుందని, దీనివల్ల ఒక దుర్గంధం అక్కడ పైలాస్తుందని చెప్పి ఈ మైపనాల మాట్లాడుతున్న అధికార పక్షం ఆర్ టు దట్ మ్యాటర్ ప్రతిపక్షానికి ఇలా చిత్రగుప్తి తిప్పుతున్న రెండో షిట్ట. వీళ్ళు ఏమంటారంటే ఈ లేహం పశు సంస్థ ఏమనంటారంటే మేము ఎట్టి పరిస్థితులలో కూడా వెనక్కి తగ్గేదే లేదు, వినేది లేదు, ఏం చేసేది లేదు, కంపల్సరీ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, మేము అన్ని అనుమతులు తీసుకున్నాం చేసినాం. అయితే నేను లేహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంస్థకి ఏమడుగుతున్నా అంటే వెనకటికి మీరు బంద్ చేసిండ్రు అని చెప్పి కొన్ని కథనాలు కూడా వచ్చినాయి. వెనకటికి నేను మాట్లాడడం ఏంది పేపర్లలో కూడా వచ్చినాయి. పేపర్లలో క్లారిటీగా చెప్పిర్రు ఏందనంటే మీ దగ్గర పర్మిషన్స్ లేవు అని చెప్పి చెప్పిండ్రు, మీరేమో పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పిండ్రు. అయితే అక్కడ స్థానికులు ఏమంటారు అంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి, అనుమతులు ఉన్నాయని నిరూపిస్తే మేమే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇవాళ అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు. స్థానికులు మాట్లాడుకుంటా అక్కడ ఒక ఈ పోరాటంలో ప్రధానంగా పోరాడుతున్నది ఎవరు అని అంటే మన రాజేష్ నాథ్ అగోరా బాబాజీ కూడా మాట్లాడుకుంటా అసలు వదిలే ప్రసక్తే లేదు, వీళ్ళకి అనుమతులు లేవు, అనుమతులు ఉంటే మేమే 5 లక్షల రూపాయలు వీళ్ళకు డబ్బులు కడతాము అని చెప్పి ఆధారాలతోనే మాట్లాడండి, మీ ఆధారాలు చూపిస్తే మేము నోరు మూసుకొని పోతాం, ఇంకా ఉల్టా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ వీళ్ళేమని మాట్లాడుతున్నారు, మేము తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పశు వధ ఏదైతున్నదో ఇక్కడ గోవధ జరగడం, ఒక పక్క అధికారులు యాజమాన్యానికి పూర్తి సహకారం పరోక్షంగా అందజేస్తున్నట్లు తెలియజేస్తున్నామని ఎక్సెట్రా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు సీన్ ఏందనంటే నాకు జగన్ ప్రభుత్వం మీద కొంచెం సానుభూతి ఉన్నదా అని అంటే ఈ కథ చూసిన తర్వాత కొంచెం సానుభూతి పెరిగింది. ఎందుకు చెప్పాలనా, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ క్లోజ్ అయిందంట. అక్కడ స్థానికులు చెప్తున్న మాట ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. హవెవర్ జగన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ భయపడి దీన్ని బంద్ చేయించిండు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మావోడు అని అనుకున్న తర్వాత మనోళ్ళే ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారా, తగ్గే ప్రసక్తే లేదంటుర్రా అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే నేనేమని మాట్లాడుతున్నా అంటే పశు వధ ఎక్సెట్రా పక్కకు పెడితే అక్కడ స్థానికులకు అది ఇష్టం లేదు. స్థానికులకు ఇష్టం లేనప్పుడు నేను ఖచ్చితంగా చలామణి చేస్తా, నేను అక్కడనే పెడతా అని అన్నది ఎంతవరకు కరెక్టు అని చెప్పి చెప్తున్నా. ఈ దుర్గంధం వస్తున్నది, పిల్లలు ఉన్నారు, మాకు ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనారోగ్యంకు గురవుతున్నారు ఇక్కడ స్థానికులు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దీని మీద మొండి వైఖరి చేసి ముందుకు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్. దీని మీద ఈ పశువధ మీద ఆర్ టు దట్ మ్యాటర్ ఈ లేహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీద రాజేష్ నాథ్ అగోరా గారు ఆల్రెడీ దీని మీద చాలా తీవ్రంగా పోరాటం చేసిరు, దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేసిరు, ఇన్ఫ్యాక్ట్ బంద్ చేపిచ్చిరు కూడా కొన్ని సంవత్సరాల పాటు అని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు తణుకుల. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పశువధకు శంకుస్థాపనం చేయడం ఏంది, ఆర్ టు దట్ మ్యాటర్ దీనికి శ్రీకారం చుట్టడం ఏంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిందా, లేకపోతే తెలిసిన ప్రభుత్వము అంధకారంలో ఉన్నదా, తెలిసినట్టే నటిస్తుందా తెలియనట్టు, ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు అని చెప్పి మాట్లాడుతున్నా. అక్కడ స్థానికుల మనోభావాలకు భిన్నంగా మీరు పనిచేస్తా అంటే అవి ప్రభుత్వాలు ఎట్లయితే అని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమంటారు అంటే గోసేవకులు గిట్లందరూ ఖచ్చితంగా ఇక్కడ గోవధ కూడా జరుగుతున్నది, దీని మీద మేము యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము, మేము వదిలే ప్రసక్తే లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, అనుమతులు ఉన్నాయంటారు కదా చూపెట్టరు మాకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి మీరు చెప్పురి ఫ్రెండ్స్. నిజంగా పశువధ మంచిదేనా? ఫైన్, మంచిదే. ఎక్స్పోర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు, ఫైన్, మంచిదే. వీళ్ళ పొట్ట గొడుపు వీళ్ళు పొట్ట నడిపించుకోనికే పశువధ చేస్తా అంటున్నారు, ఫైన్, మంచిదే. మళ్ళీ అనుమతులు చూపెట్టాలి కదా, మళ్ళీ అనుమతులు చూపెట్టకుండా మాట్లాడుతున్నారు కదా. స్థానికులు అయితే పెద్ద స్టేట్మెంటే ఇచ్చిరు కదా, డైరెక్ట్ మాట్లాడుతున్నారు కదా, చూపిస్తే 5 లక్షల రూపాయలు మేమే ఇస్తామని చెప్తున్నారు కదా. మళ్ళీ ఇంతమందిని కాదని ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటున్నది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. దీని మీద మీరేం మాట్లాడుతారో ఒకసారి నాకు చెప్పురు. గోరక్షకులు, సనాతన సోదరులు, ధర్మరక్షకులు,
అక్కడ స్థానికులు రాజేష్ నాథ్ అఘోరాజీ వీరందరూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దీనికి మద్దతు తెలుపుదామా, అంధకారంలో ఉన్న ప్రభుత్వానికి జర కళ్ళు తెరిపిద్దామా, లేక గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతాననుకొని సైలెంట్గా కూర్చుంటున్న అధికారులను నిలదీద్దామా? దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం మీరే చెప్పురి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మేమేం చెప్పాలా, పేపర్లలో మొత్తం బట్టబయలైన తర్వాత ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.